అంటే ఇక్కడ బహుశా తెలంగాణ కల్చర్ మీద, సాగునీటి రంగం మీద ఈ మధ్య ఎక్కువ పుస్తకాలు రాసింది మీరే అనుకుంటా. నా దృష్టి అయితే మీరే అని నేను అనుకుంటున్నాను నేను. ఇంత తక్కువ కాలంలో సాగునీటి రంగంలో మార్పులు అంటే గత ప్రభుత్వాల్లో జరిగినాయి. ఇంకెక్కడ జరిగినాయా ఇట్లా? లేదా తెలంగాణలో జరిగినాయా ఇంత వేగంగా? ఉన్నది చెప్పండి మీరు. నాకు తెలిసి సాగునీటి రంగంలో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన రాష్ట్రం ఎక్కడ తెలంగాణ భారతదేశంలో లేదు. పంజాబ్, హర్యానా, ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా సాగునీటి రంగం మీద ఇంత పెద్ద పెట్టుబడులు పెట్టలేదు. నెహ్రూ పీరియడ్ నుంచి కాదు, నేను ఇప్పుడు ఈ 10 ఏళ్ల సంగతి. నెహ్రూ పీరియడ్లో చాలా ఫస్ట్ 2-3 పంచవర్ష ప్రణాళికలు అన్నీ కూడా సాగునీటి రంగం అభివృద్ధి మీదనే ఆయన పెట్టుబడులు పెట్టింది. కాబట్టి చాలా పెద్ద ఎత్తున ప్రాజెక్టు 75 వరకు పెద్ద డ్యాములు చాలా వచ్చినాయి. అవన్నీ కూడా నెహ్రూ యొక్క విజన్ కారణంగా వచ్చినాయి అవి. ఎందుకంటే అప్పటికే మనకు ఆహార భద్రత లేదు. మనం ఆహారాన్ని కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి మన రైతాంగానికి సస్టైనబిలిటీ ఇవ్వాలి. వ్యవసాయ రంగం మనకు ప్రధానమైన ఉపాధి వనరు కాబట్టి, ఆదాయ వనరు కాబట్టి తప్పనిసరిగా వ్యవసాయ రంగం అభివృద్ధి కావాలంటే నీటి వనరులు కావాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి మనం ఆహార రంగంలో స్వయం సమృద్ధి సాధించాలి, దిగుమతులు ఆగిపోవాలనే విషయం మీద ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. కాబట్టి అవగాహన ఎందుకుందని చెప్తున్నానంటే 1938లో అప్పటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్వాతంత్రం వస్తున్నదని రూఢి అయింది. కాబట్టి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఈ దేశాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనే విషయం మీద వాళ్ళకు ఒక ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అప్పుడు ఏం చేసిందంటే ప్లానింగ్ కమిటీని ఒకటి ఏర్పాటు చేసింది. నేషనల్ ప్లానింగ్ కమిటీ అని ఒకటి ఏర్పాటు చేసింది. దానికి అధ్యక్షుడు ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ గారే. దాంట్లో సభ్యులుగా మోక్షగుండ విశ్వేశ్వరయ్య, ఇతరత్ర చాలామంది మేధావులు ఉన్నారు. దానికి సబ్ కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. అంటే ఒక్కొక్క రంగం మీద నిపుణులైన సబ్ కమిటీని పెట్టి ఆ రంగం మీద వాళ్ళు పరిశోధనలు చేసి అధ్యయనం చేసి నివేదికలు ఇవ్వడానికి ఇరిగేషన్ రంగము, పరిశ్రమలు, విద్య, వైద్యం ఇవన్నీ అన్ని రంగాల్లో వాళ్ళు సబ్ కమిటీలు వేశారు. ఈ ఇరిగేషన్ రంగానికి సంబంధించిన సబ్ కమిటీకి చైర్మన్గా ఎవరిని ఎన్నుకున్నారు మీకు ఇంతకుముందు నేను చెప్పినాను. మన అలీ నవాజ్ జంగ్ బహదూరే దానికి చైర్మన్. తెలంగాణ ఏది 1938లో నేషనల్ ప్లానింగ్ కమిటీ జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షత ఏర్పడినప్పుడు ఆయన ఇరిగేషన్ సబ్ కమిటీకి చైర్మన్గా మన లెజెండ్, మన హైదరాబాద్ ఇంజనీర్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ని అతను చైర్మన్గా ఎన్నుకున్నాడు. ఆయన 2 సంవత్సరాలు దేశమంతా తిరిగి అన్ని నదీ బేసిన్లను అధ్యయనం చేసి అద్భుతమైన సిఫారసులు చేసిన తర్వాత ఆ సిఫారసుల ఆధారంగానే మేజర్ డ్యామ్లు నిర్మించాలి ఇక్కడ అని చెప్పి దాంట్లో సిఫారసు ఉంది. ఆ సిఫారసుల ఆధారంగానే స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ ఆధ్వర్యంలో మొదటి 3 పంచవర్ష ప్రణాళికల్లో ఇరిగేషన్ రంగం మీదనే అత్యధిక పెట్టుబడులు పెట్టడం జరిగింది. అట్లనే మనకు బాక్రానంగల్, నాగార్జున సాగర్, తర్వాత శ్రీరామ్ సాగర్, శ్రీశైలం, హీరాకుడ్ డ్యామ్ ఇటువంటి పెద్ద పెద్ద డ్యామ్లన్నీ ఆ కాలంలోనే నిర్మాణమైనాయి. ఇది నేపథ్యం. సో మనకు ఈ 10 ఏళ్లలో అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇక్కడ జరిగింది. నీకు ఒకటే ఉదాహరణ చెప్తున్నాను. చాలాసార్లు వి ప్రకాష్ గారు ఈ మాట ప్రస్తావిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి మీద శ్రీరామ్ సాగర్ తర్వాత 500 కిలోమీటర్ల స్ట్రెచ్లో 500 కిలోమీటర్ల పొడవున గోదావరి మీద ఒక్కటంటే ఒక్క బ్యారేజ్ కానీ ఒక డ్యామ్ కానీ లేదు. తల దగ్గర శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, తోక దగ్గర ధవళేశ్వరం బ్యారేజ్, మధ్యలో జలయజ్ఞంలో ఎల్లంపల్లి వచ్చింది కానీ ఎల్లంపల్లి పూర్తి కాలేదు. ఎల్లంపల్లి నిర్మాణం స్టార్ట్ చేసింది కానీ అప్పటికి పూర్తి కాలేదు. అది కూడా మనం తెలంగాణ వచ్చిన తర్వాతనే పూర్తి చేసుకొని పూర్తి స్థాయిలో ఎఫ్ఆర్ఎల్కి నింపడం అనేది కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే చేసింది. సో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గోదావరి మీద ఎన్ని ప్రాజెక్టులు వచ్చినాయి మీకు తెలుసా? మీ ప్రేక్షకులు నేను చెప్పదలుచుకున్నాను. ఈ 10 ఏళ్లలో గోదావరి మీద శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కింద సదర్మాట్ మొన్న ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేషన్ చేశారు. అది కేసీఆర్ కాలంలో పూర్తయింది. 3 ఏళ్ల కిందనే పూర్తయింది. అది సదర్మాట్ బ్యారేజ్ వచ్చింది. తర్వాత దాని కింద ఎల్లంపల్లి ప్రాజెక్టు జలయజ్ఞంలో ప్రారంభమైన దాన్ని పూర్తి చేసింది తెలంగాణ ప్రభుత్వమే. ఎఫ్ఆర్ఎల్ నింపింది తెలంగాణ ప్రభుత్వమే. ఆ గ్రామాల్ని పునరావాసం చేసి పూర్తి చేసి అక్కడ కింద రాయపట్నం హై లెవెల్ బ్రిడ్జ్ కట్టి ఎఫ్ఆర్ఎల్ నింపింది తెలంగాణ ప్రభుత్వమే. దాని కింద సుందిళ్ళ బ్యారేజ్ వచ్చింది, దాని కింద అన్నారం బ్యారేజ్ వచ్చింది, దాని కింద మేడిగడ్డ బ్యారేజ్ వచ్చింది, దాని కింద సమ్మక్క బ్యారేజ్ వచ్చింది, దాని కింద ఇంకొక బ్యారేజ్ ఇప్పుడు సీతమ్మ సాగర్ నిర్మాణం అవుతున్నది. అంటే ఎన్ని బ్యారేజ్లు ఉన్నాయి? సదర్మాట్, ఎల్లంపల్లి, సుందిళ్ళ, అన్నారం, మేడిగడ్డ, సమ్మక్క, సీతమ్మ సాగర్ 7 బ్యారేజ్ల నిర్మాణం జరిగింది. 10 ఏళ్లలో గోదావరి మీద 7 బ్యారేజ్ల నిర్మాణం జరిగింది. అక్కడ ఆదిలాబాద్ జిల్లాలో పెన్గంగాలో చినకా కరోటా బ్యారేజ్ నిర్మాణం పూర్తయింది. అది కూడా మొన్ననే సీఎం గారు ఇనాగ్రేషన్ చేసి వచ్చారు. అది కూడా కేసీఆర్ కాలంలో పూర్తయింది బ్యారేజ్. తుమ్మిడియాట్ పైన అయినట్టు కదా మంజీరా వారద అది ఇంకా పూర్తి కాలేదు. వీళ్ళు ఇంకా తుమ్మిడియాట్ బ్యారేజ్
కడతామని చెప్పి వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిండ్రు, రెండేళ్ళు అయింది, రెండు నెలలు అయింది, ఇప్పటిదాకా తట్టి మట్ట ఎత్తలేదు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళకి అవగాహన ఉందో లేదో నాకు తెలియదు. వాళ్ళు తుమ్మిడి దగ్గర బ్యారేజ్ కట్టి గ్రావిటీ తోటి మేము ఎల్లంపల్లికి నీళ్లు తీసుకొస్తాము అని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? తుమ్మిడి దగ్గర బ్యారేజ్ కట్టినరా? గ్రావిటీ ద్వారా కాలువ ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు తీసుకొచ్చిందా? ఒక మాట లేదే. నేను ఒక మాట కదా, కేసీఆర్ చేసిన పని ఏంది? 7 బ్యారేజ్లు కట్టాడు గోదావరి మీద. నేను అంటే మీరు మనకు 968 టీఎంసీల నీటిలో 933 టీఎంసీల నీటిని హక్కులు సాధించగలిగినాం. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకోగలిగినాం. 968 టీఎంసీల నీటిలో ఇప్పటికే 933 టీఎంసీల నీటి మీద హక్కులు సాధించినాం. ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఘనత గడిచిన 10 ఏళ్లలో. మీరు ఓఎస్డీగా పనిచేసినారు కాబట్టి ముఖ్యమంత్రి దగ్గర ఒక భావోద్వేగానికి లోనై మాట్లాడుతున్నారా? మీరు మాట్లాడిన నిజాలేనా? ఇవి కళ్ళ ముందు అనుభవంలోకి వస్తున్న వాస్తవాలు కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పి మనం రాయమంటే రాసింది కాదు కదా. అది ఎకనామిక్ సర్వే తెలంగాణ ప్రభుత్వం కోరితే రాసింది కాదు కదా. అది వాళ్ళు సర్వేలో వాళ్ళ సర్వే అంటే అది వాళ్ళకు వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా గ్రౌండ్ మీద ఉన్న సిచ్యువేషన్ని బట్టి రాస్తారు. అది రాసిందంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరిగినట్టే కదా. మీకు చెప్తాను నేను ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేసినాం అనేది నా లిస్ట్ ఉంది, మీకు చెప్తాను. నేను తెలంగాణ ఏర్పడిన తర్వాత పూర్తయిన ప్రాజెక్టులో వివరాలు ఉన్నాయి. తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం ఇది మీ దగ్గర 11 నెలల్లో పూర్తి చేసినాం. 11 నెలల్లో తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం కెపాసిటీ ఎంత? ఎన్ని టీఎంసీలు? అది అంటే లిఫ్టింగ్ ఒక 1 TMCM లిఫ్ట్ చేస్తాము, కానీ 50,000 ఎకరాల ఆర్డిఎస్ ఆయకట్టుకు స్థిరీకరణకు నీళ్ళు అందిస్తుంది. భక్త రామదాస్ ఎత్తిపోతల పథకం 10 నెలల్లో పూర్తి చేసినాం. మిడ్మానేర్ జలాశయం పూర్తి చేసినాం. ఇది జలయజ్ఞంలో ప్రారంభించిందే కానీ పూర్తి చేసింది మన తెలంగాణ ప్రభుత్వం. ఓకే. శ్రీరామ్ సాగర్ 2వ దశ కాలువలు మొత్తం పునరుద్ధరించి నీళ్ళు ఇచ్చినాం. మహాత్మా గాంధీ కల్వకుర్తి, జవహర్ నెట్టంపాడు, రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకం మనం మహబూబ్నగర్లో పూర్తి చేసినాం. గోదావరి నదిపై కాళేశ్వరంలో భాగంగా నిర్మించినటువంటి బ్యారేజ్లు ఏవేవి? లక్ష్మీ బ్యారేజ్ పూర్తి చేసినాం, అంటే మేడిగడ్డ. సరస్వతి బ్యారేజ్ అంటే అన్నారం. పార్వతీ బ్యారేజ్ సుందిళ్ళ. లక్ష్మీ, సరస్వతి, పార్వతీ పంప్ హౌజులు, వీటికి అనుబంధ పంప్ హౌజులు 3. 13.5 కిలోమీటర్ల గ్రావిటీ కాలువ, అంటే 3 TMCలు తీసుకుపోయే కాలువని మనం పూర్తి చేయగలిగినాం. లింక్ 1లో. లింక్ 2లో అంటే ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు దాకా. ఎల్లంపల్లిలో 10 మీటర్ల వ్యాసం కలిగినటువంటి జంట సొరంగాలు పూర్తి చేసినాం. అన్నపూర్ణ, రంగనాయక సాగర్, కొమరవెల్లి మల్లన్న సాగర్, కొండకొచ్చమ జలాశయాలు పూర్తి చేసినాం. వాటి అనుబంధ పంప్ హౌజులు పూర్తి చేసినాం. బాగారెడ్డి, సింగూరు కాలువలు పూర్తి చేసి 40,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం. నీళ్లు కిందికి పోతే శిలారు, రాజనరసింహ ఎత్తిపోతల పథకం ద్వారా లిఫ్ట్ చేయడానికి అక్కడ సౌకర్యాలు కల్పించినాం. సింగూరులో గ్రావిటీ కెనాల్కి నీళ్ళు అందకపోతే ఈ ఎత్తిపోతల పథకం ద్వారా మళ్ళీ కాలువలకు నీళ్లు పోసే శిలారు, రాజనరసింహ ఎత్తిపోతల పథకం కూడా తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసింది. కిన్నెరసాని కాలువలు 10,000 ఎకరాలకి. కిన్నెరసానికి ఇంతకుముందు కాలువలు లేవు, కేవలం అది పాల్వంచగా పవర్ హౌస్కి నీళ్ళు ఇచ్చే స్కీమ్గానే ఉండేది. కానీ మనం వచ్చిన తర్వాత, అంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,000 ఎకరాల ఆయకట్టుకు కాలువల నిర్మాణం పూర్తి కొత్త ఆయకట్టుకు. ఆదిలాబాద్ జిల్లాలో గుల్లవాగు, మత్తడివాగు, పాలెంవాగు, ర్యాలీవాగు, గడ్డన్న శుద్ధవాగు మీడియం ప్రాజెక్టులు పూర్తి చేసినాం. నిజామాబాద్ జిల్లాలో చౌట్పల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసినాం. తర్వాత ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలో గూడెం ఎత్తిపోతల పథకం పూర్తి చేసినాం. ఖమ్మం జిల్లాలో బేతుపల్లి వరద కాలువ పూర్తి చేసినాం. నిజామాబాద్ జిల్లాలో గట్టుపొడిచిన వాగు కాలువ పూర్తి చేసినాం. సమ్మక్క బ్యారేజ్ పూర్తి చేసినాం. చెనక కొరటా బ్యారేజ్ పూర్తి చేసినాం. ఇంకా మనం పూర్తి చేయవలసినవి ఇంకా కొమరం భీం ప్రాజెక్ట్ పూర్తి చేసినాం. శ్రీరామ్ సాగర్ వరద కాలువ పాక్షికంగా నీళ్ళు ఇస్తున్నది, ఇంకా చేయవలసింది ఉంది అక్కడ, అంటే నీళ్లు పోతున్నాయి అక్కడికి. దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసినాం. దేవాదుల ఫేజ్ 3 దాదాపు పూర్తి కావాల్సిన దశకు వచ్చింది. కృష్ణా బేసిన్లో ఎలిమినేట్ మాధవరెడ్డి ప్రాజెక్టు దాదాపు మొత్తం ఆయకట్టుకు మనం పూర్తి చేసినాం. తర్వాత SLBC టన్నల్లో ఈ గడిచిన 10 ఏళ్ళలో 11 కిలోమీటర్లు టన్నల్ తవ్వడమే కాదు, మధ్యలో 2 రిజర్వాయర్స్ ఉంటాయి, పెళ్లిపాకల, మిడ్ ఇండి ప్రాజెక్టు, వీటిని పూర్తి చేసినాం. సో ఇన్ని ప్రాజెక్టులు పూర్తి, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరిగిన తర్వాత ఆయకట్టు రాదా? 30,000, దీనికి అదనంగా 30,000 చెరువుల పునరుద్ధరణ జరిగింది. దీనివల్ల 45 లక్షల ఎకరాలకు భూగర్భ జలాల ద్వారా నీళ్ళు అందినాయి. 24 గంటల కరెంటు
అంటే రైతాంగానికి ఒక్క నీళ్ళు ఇవ్వడమే కాదు, రైతాంగానికి కావాల్సినటువంటి కరెంటు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత రైతాంగానికి కావాల్సిన ఇతరత్ర సౌకర్యాలు, రైతు బీమా వచ్చింది. తర్వాత విత్తనాలు, యూరియా, ఎరువులు సకాలానికి అందించే ఒక కార్యక్రమం కూడా జరిగింది. సో దీంట్లో చివరి వాక్యం మీకు ఇంతకుముందు చెప్పినా కదా, వంగడాలు, తర్వాత ఇతర సౌకర్యాలు, రైతాంగానికి కావాల్సినటువంటి సమస్త సౌకర్యాలు ఈ గడిచిన 10 ఏళ్లలో కల్పించిన కారణంగానే ఇవాళ అటువంటి సాగు విస్తీర్ణం పెరగడం అనేది, పంటల విస్తీర్ణం పెరగడం అనేది సాధ్యమైంది.